మొన్ననే మేము 16 తారీఖు ఆదివారం రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా పోతుంటే ఏదో చేస్తురని చెప్పేసి మాకు అనిపించింది. హైదరాబాద్లో నిజమే చేసిర్రు అది. ఏందని చూస్తే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరే ఒకసారి మన హనుమంతుడు ఉంది కాదని జీపీఎస్ మ్యాప్లో మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అవి మీకు పంపించడం జరుగుతుంది. అయితే నేను హైదరాబాద్కి ఒకటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా, సవాల్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే తోల రోడ్ మీద దర్గా ఉంది, ఫస్ట్ దాన్ని తొలగించండి. మీకు దమ్ము ధైర్యం లేదు, ముస్లింల దగ్గరికి వెళ్ళడానికే చేతగాట్లే మీకు. ఓవైసీ కానీ ఫాతిమా కాలేజ్ ఉంది, అది ఆడ చెరువులు ఉంది, ఫస్ట్ అది గులగొట్టారు మీకు చేతనైతే. ఇది ఏముంది, ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయం హనుమంతుని గుడి. చేతనైతే ఓవైసీ కానీ కాలేజ్ గులగొట్టరు మీరు. చేతనైతే ఇక్కడ దర్గాలు ఉన్నాయి, రోడ్ల మీద దర్గాలు చర్చిలు ఉన్నాయి, మీకు చేతనైతే అవి గులగొట్టరు. అంతేగాని మా హనుమంతుని జోలికి వస్తే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కానీ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కన్మరుగైపోతారు. హనుమంతుని శాపం తగిలిందంటే గాలిలా కొట్టుకొని పోతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా మా హనుమంతుని కానీ ఇక్కడ ఎవరైనా టచ్ చేసే గుడిని మేము హెచ్చరిస్తున్నాం. చాలా ఆందోళన చేయడానికే మేము రెడీ ఉన్నాము. నేను ఈ యొక్క రంగనాథ్ ఎవరైతే ఉన్నారో మీకు దమ్ము ధైర్యం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే రోడ్ మీద దర్గా కట్టారు, వాషింగ్ సెంటర్ పేరుతోటి దర్గా కట్టారు, రేపు మస్జిద్ కడతారు. మీకు పౌరుషం ఉంటే మీరు కూడా గుడికి పోతారు కదా, పౌరుషం ఉంటే సవాల్ ఇసురుతున్నా, ఫస్ట్ ఆ దర్గాను గులగొట్టుర్రి, తర్వాత ఇడికి రాండి.